ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న మానవుడు అంతరిక్షంలో చేస్తున్న ప్రయోగాలు ఇప్పుడు భూమికి పెను శాపంగా మారుతున్నాయి. నిత్యం జరిగే రాకెట్ ప్రయోగాలు, కక్షలో తిరుగుతున్న వేల సంఖ్యలోని ఉపగ్రహాల కారణంగా అంతరిక్షంలో చెత్త పేరుకుపోతోంది. పరిస్థితి ఎంతవరకు వచ్చిందంటే ప్రతి వారం సుమారు 1 టన్ను బరువున్న అంతరిక్ష శకలాలు భూ వాతావరణంలోకి దూసుకొస్తున్నాయి. ఈ ప్రమాదకర ధోరణి భూమిపై ఉన్న జీవకోటికి సరికొత్త ముప్పుని తెచ్చిపెడుతోందని తాజా నివేదికలు తీవ్రంగా హెచ్చరిస్తున్నాయి. పోలాండ్ స్పేస్ రీసెర్చ్ నిపుణుడు మారియస్ లోనినా వెల్లడించిన వివరాలు దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి. దాదాపు ప్రతిరోజు ఏదో ఒక అంతరిక్ష వస్తువు భూ వాతావరణంలోకి కుప్పకూలుతోంది. అమెరికా స్పేస్ ఫోర్స్ గణాంకాల ప్రకారం దశాబ్దం క్రితం ఏడాదికి కేవలం 110 వస్తువులు మాత్రమే భూమిపైకి తిరిగి వస్తే 2025 నాటికి ఆ సంఖ్య ఏకంగా 820కి పెరిగిపోయింది. గడిచిన ఒక్క సంవత్సరంలోనే ప్రపంచవ్యాప్తంగా 300కు పైగా రాకెట్ ప్రయోగాలు జరగడమే ఈ భారీ పెరుగుదలకు ప్రధాన కారణమని స్పష్టమవుతోంది. సాధారణంగా అంతరిక్ష శిథిలాలు వాతావరణంలోకి రాగానే మండిపోతాయి, మిగిలినవి సముద్రాల్లో పడుతుంటాయి. కానీ కొన్ని పెద్ద భాగాలు పూర్తిగా కాలిపోకుండా నేరుగా భూమిపైనే పడుతున్నాయి. కెన్యాలోని ఒక గ్రామంలో వ్యవసాయ క్షేత్రంలో భారీ లోహపు రింగు కూలిపోయింది. అమెరికాలోని ఫ్లోరిడాలో ఒక ఇంటిపై అంతరిక్ష కేంద్రం శిథిలం పడింది. పోలాండ్, స్పెయిన్, ఆస్ట్రేలియా, ఫిలిప్పీన్స్ దేశాల్లోనూ ఇలాంటి ప్రమాదకర ఘటనలు అనేకం వెలుగు చూశాయి. ఈ శకలాల వల్ల మనుషులకు జరిగే ముప్పు తక్కువే అయినప్పటికీ రాబోయే రోజుల్లో ఇది పెద్ద ప్రమాదంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. 2035 నాటికి కేవలం స్పేస్ ఎక్స్ ఉపగ్రహాల శిథిలాల వల్లే ప్రతి 2 ఏళ్లకు ఒకరు ప్రాణాలు కోల్పోయేందుకు ప్రమాదం ఉందని అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అంచనా వేసింది. ఎక్కడ పడతాయో ఖచ్చితంగా అంచనా వేయడం అసాధ్యం. కేవలం 1 నిమిషం తేడా వచ్చినా ఆ శిథిలాలు పడే ప్రదేశం 100 మైళ్లు మారిపోయే అవకాశముంది. ఈ పెనుముప్పును నివారించడానికి స్పష్టమైన అంతర్జాతీయ చట్టాలు, నిబంధనలు ఏవీ లేకపోవడం అసలు సమస్యగా మారింది. పాత ఒప్పందాలు నేటి ఆధునిక అంతరిక్ష రంగానికి అస్సలు సరిపోవు. శిథిలాలు పూర్తిగా కాలిపోయేలా వస్తువులను తయారు చేయాలని నిపుణులు ఎంత చెబుతున్నా దాన్ని ఖచ్చితంగా పాటించే చట్టాలు మాత్రం అమల్లో లేవు. టెక్నాలజీ వేగంగా పరిగెడుతున్నా దానివల్ల ముంచుకొచ్చే ముప్పును ఎదుర్కొనే వ్యవస్థలు మాత్రం వెనుకబడిపోవడం అత్యంత ఆందోళనకరమైన విషయం.